యోబు గ్రంథం 33 అధ్యాయం. యోబు, దయచేసి నా వాదమును ఆలకించుము, నా మాటలన్నీ చెవినిబెట్టుము. ఇదిగో నేను మాటలాడనారంభించితిని, నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము. వ్యాజ్యమాడుము, దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. నా వలని భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పెట్టించుటకు సమయము వెదకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు, నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు. ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున, గాఢనిద్ర పట్టునప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరువజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలతో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరల రప్పింపవలెనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. యోబు, చెవినిబెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను మాటలాడెదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పు.